ఇవాల్టి నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనకు ఎన్డీఏ పిలుపునిచ్చింది. మహిళా బిల్లుపై విపక్షాల తీరును నిరసిస్తూ ఆందోళనలు చేయాలని నిర్ణయించింది. మహిళల అభ్యున్నతికి విపక్షాలు వ్యతిరేకమనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు బీజేపీ మిత్రపక్షాలు సిద్ధమయ్యాయి. లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిన తర్వాత విపక్షాల తీరుపై ఎన్డీఏ పక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ మిత్రపక్షాలు మహిళలకు ద్రోహం చేశాయంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. నిన్న రాత్రి పార్లమెంట్ నుంచి ఎన్డీఏ మహిళా ఎంపీలు ర్యాలీ చేపట్టారు. क्या विरोध कर रही हैं? ఇవాల్టి నుంచి దేశవ్యాప్తంగా ఆందోళనలకు ఎన్డీఏ పిలుపునిచ్చింది. మహిళా బిల్లుపై విపక్షాల తీరును నిరసిస్తూ ఆందోళనలు చేయాలని నిర్ణయించింది. మహిళల అభ్యున్నతికి విపక్షాలు వ్యతిరేకమనే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు బీజేపీ మిత్రపక్షాలు సిద్ధమయ్యాయి. లోక్సభలో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిన తర్వాత విపక్షాల తీరుపై ఎన్డీఏ పక్షాలు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ మిత్రపక్షాలు మహిళలకు ద్రోహం చేశాయంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి. నిన్న రాత్రి పార్లమెంట్ నుంచి ఎన్డీఏ మహిళా ఎంపీలు ర్యాలీ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. దేశవ్యాప్తంగా కూడా ఎంతో ఆసక్తిగా ఎదుర్కొంటున్నటువంటి మహిళా రిజర్వేషన్ బిల్ తో పాటు డీలిమిటేషన్ బిల్లు, ఈ బిల్ మొత్తం కూడా పూర్తిగా నిన్న పార్లమెంట్ లోక్సభలో వీగిపోయినటువంటి నేపథ్యంలో ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా అటు ఎన్డీఏ కూటమి అభ్యర్థుల మొత్తం కూడా ఆందోళనకు పిలుపునివ్వడంతో మహిళా బిల్లుపై విపక్షాల తీర్పును కూడా నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చేయాలని కూడా ఎన్డీఏ భావించింది. ఈ నేపథ్యంలోనే మహిళా అభ్యున్నతికి సంబంధించిన విపక్షాల వ్యతిరేకమనే అంశాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజు దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఇప్పటికే అటు ఎన్డీఏ పిలుపునివ్వడంతో ఈ మరి కాసేపులోనే ఉదయం 11 గంటల నిమిషాల ప్రాంతంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్ భేటీ కూడా ఉంది. కాబట్టి ఈ కేబినెట్ భేటీలో కీలక అంశాలపై కూడా చర్చించే అవకాశం. నిన్న 131వ రాజ్యాంగ సవరణకు సంబంధించిన వీగిపోయినటువంటి రాజ్యాంగ సవరణకు సంబంధించిన బిల్ తో పాటు అదేవిధంగా మహిళా రిజర్వేషన్ సంబంధించిన అంశాలపై, డీలిమిటేషన్ అంశాలపైతో పాటు అదేవిధంగా దక్షిణ సంబంధించినటువంటి అంటే ఇతర గల్ఫ్ దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధ ప్రకంపనలకు సంబంధించిన అంశాలపై అన్నిటిపై కూడా ఈ రోజు కేబినెట్ భేటీలో చర్చించి కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. ప్రస్తుతమైతే కాంగ్రెస్ మిత్రపక్షాలు మహిళలకు ద్రోహం చేశాయనేటువంటి నినాదాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ రోజు విపక్షాలు తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఎన్డీఏ అధికారులు మొత్తం ఎన్డీఏ పార్టీ నేతలందరూ కూడా ఆందోళనకు ఉంది. ఇక క్యాబినెట్ తర్వాత అంటే ఈ రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో క్యాబినెట్ తర్వాత మరి ఈ మహిళా రిజర్వేషన్ సంబంధించిన అంశాలపై కూడా ఏ రకంగా ముందుకు వెళ్తారనేది కూడా చూడాల్సిన రిపోర్ట్స్. నిన్న మనం చూసాం, మొత్తం 131 రాజ్యాంగ సభను వీగిపోయిన తర్వాత 489 మంది అభ్యర్థులు ఇందులో పోలింగ్ పార్టిసిపేట్ చేస్తే అంత అనుకూలంగా 278 మంది ఉంటే వ్యతిరేకంగా దాదాపు 211 మంది ఓట్లు వేశారు. అయితే కావాల్సినది మొత్తం 2/3 మెజార్టీ ఉండాలి కాబట్టి 326 ఓట్లు ఉండాలి కాబట్టి 278 మాత్రమే ఉన్నాయి. కాబట్టి 131వ రాజ్యాంగ సవరణ వీగిపోయిందని నిన్న లోక్సభలో స్పీకర్ ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ అంశాలపై, ఈ డీలిమిటేషన్ కావచ్చు, అదేవిధంగా మహిళా రిజర్వేషన్ అంశాలపై కూడా ఏ రకంగా ముందుకెళ్తారని కూడా చూడాల్సిన పోవచ్చు. అయితే ఎన్డీఏ ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆందోళన అయితే మిన్నంటాయని చెప్పవచ్చు. ఈ రోజు పెద్ద ఎత్తున అటు కాంగ్రెస్ భవన్ తో పాటు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసాన్ని కూడా బీజేపీ నేతలు ముట్టడికి ప్రయత్నం చేశారు. అక్కడ పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఎక్కడెక్కడ దేశవ్యాప్తంగా కూడా మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుంది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఈ రోజు దేశవ్యాప్తంగా ఎన్డీఏ నేతలందరూ కూడా ఆందోళన పిలిపించే పరిస్థితిలో కనబడుతుంది. సంపత్. ఓకే సునీల్, ఇప్పుడు ఈ అంశంపై దేశవ్యాప్తంగా ఈ నిరసనలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంతో పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి. కాంగ్రెస్ పార్టీ వైఖరిని నిరసిస్తూ బీజేపీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. కాబట్టి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద కూడా రామచంద్రరావు బీజేపీ అధ్యక్షుడుగా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడుగా ఉన్న రామచంద్రరావు కూడా అక్కడ ముట్టడించాలని కూడా నిర్ణయించడం జరిగింది. ప్రస్తుతం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంతో పాటు గాంధీ భవన్ పరిసర ప్రాంతాలు కూడా పెద్ద ఎత్తున పోలీసులు భారీగా మోహరించారు. ఎందుకంటే నిన్న పార్లమెంట్ లో అటు లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడానికి ప్రధాన కారణము విపక్షాల తీరు. అంటే వారు మాత్రమే ఓటు వేయలేదు కాబట్టి వారిని మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ఇటు ఎన్డీఏ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని పిలుపునిచ్చింది. ప్రస్తుతమైతే అటు గాంధీ భవన్ కావచ్చు, మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాస పరిసర ప్రాంతాలు కూడా భారీగా బీజేపీ నేతలు మోహరించారు. అలా ఇల్లు ముట్టడి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసం ముట్టడి కూడా ప్రయత్నం చేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. పోలీసులు మాత్రం ఎక్కడెక్కడ ఆందోళనకాలను అరెస్ట్ చేసి చేరుకుంటే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సునీల్. मैम क्या विरोध कर रही हैं?